హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ శాఖ నుండి ఎనీ డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టీషియన్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. మీరు అప్లికేషన్ వారు ఇచ్చినటువంటి మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఫర్ ది 5 క్యాడర్స్, ఫీల్డ్ సూపర్వైజర్ 5 వేకెన్సీస్, స్టాటిస్టీషియన్ 1 వేకెన్సీ, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ 34 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ 3 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీ యొక్క బయోడేటాని వారు ఇచ్చినటువంటి మెయిల్కి కనుక పంపించినట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి పిలిచి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఈ జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మనకి ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. June to May 2024 initially for 1 year, extendable based on scheme funding and performance of the individual అని చెప్పేసి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి 1 year పాటు మీరు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని 1 year కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో ఈ ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి ఎంఎస్సిలో అగ్రికల్చరల్ ఎకనామిక్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. లేదా పిహెచ్డి ఇన్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ చేసినట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు ఎంఎస్సి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ఉంటే అప్లై చేసుకోండి. 40 years లోపు ఏజ్ అయితే ఉండాలి. 49,000 రూపీస్ శాలరీతో పాటు హెచ్ఆర్ఏ, ఈఎస్ఐ, ఈపీఎఫ్, జిఎస్టీ లాంటి ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ కూడా మీరు పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా డేట్ అండ్ టైమ్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారు వారికి ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి వారికి ఇంటిమేషన్ అయితే పంపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి గుంటూరులో ఉన్నటువంటి ఆర్ఏఆర్ఎస్ ల్యామ్ అనేటువంటి ఈ పర్టికులర్ సెంటర్లో మనకి ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి లొకేషన్లో మీరు వర్క్లో ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్కైనా లేదా మిగిలినటువంటి జాబ్స్కైనా May 10th లోపు వీరు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ css@gmail.com అనేటువంటి యొక్క మెయిల్ అడ్రస్కి మీకు సంబంధించినటువంటి బయోడేటా, అంటే మీకు సంబంధించినటువంటి రెజ్యూమే ఉంటుంది కదా, సో ఆ రెజ్యూమే అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఆ యొక్క రెజ్యూమేకి అటాచ్ చేసి స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, అదర్ సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు స్కాన్ చేసి ఈ బయోడేటాతో పాటు ఫస్ట్ బయోడేటా పెట్టండి. దానిపైన మీ యొక్క ఫోటో ఉండాలి. దాని కింద మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు పెట్టి వీరు ఇచ్చినటువంటి యొక్క మెయిల్ ఐడికి కనుక 10/5/2023 లోపు, అంటే May 10th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పీడిఎఫ్ రూపంలో మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలా పంపించినటువంటి క్యాండిడేట్స్కి సో దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఈ పోస్టులన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి స్టాటిస్టీషియన్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా 1 year పాటు పనిచేయాలి. పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఎంఎస్సి అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 40 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి 49,000 రూపీస్ శాలరీతో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి ఇంటిమేషన్ అయితే వస్తుంది. అది మీకు త్రూ మెయిల్ ద్వారా రావచ్చు, లేదా కాల్, SMS ద్వారా ఈ విధంగా రావచ్చు. గుంటూరు లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు.
ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ట్రావెల్ అలవెన్సెస్ లేదా డిఎన్ఎస్ అలవెన్సెస్ లాంటివి ఏమీ కూడా మీకు ఇవ్వడం జరగదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా మీరు ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి మీకు సంబంధించినటువంటి బయోడేటా, అలాగే స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఆ సాఫ్ట్ కాపీని పంపించాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఇది కూడా మనకి ప్యూర్లీ టెంపరీ బేసిస్ కిందే ఈ జాబ్ని కూడా తీసుకుంటున్నారు. తర్వాత ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 34 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి, ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఉంటుంది. సో దీనికి కూడా 1 year పాటు పనిచేయాల్సి ఉంటుంది. 1 year కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని. సో ఈ యొక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసినా లేదా అగ్రికల్చర్ ఇన్ పాలిటెక్నిక్లో చేసినా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 40 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఈ జాబ్స్కి వచ్చేసి 19,500 రూపాయల శాలరీతో పాటు మీకు ఇక్కడ ఈఎస్ఐ, ఈపీఎఫ్ అండ్ జిఎస్టీ లాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటిమేషన్ అయితే పంపిస్తారు. గుంటూరులో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏ లొకేషన్లో అయినా కూడా మీరు ఇమీడియట్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి మీకు సంబంధించిన బయోడేటా అండ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కలిపి మీరు 10/5/2023 లోపు May 10th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరొక నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. సో దీనికి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 year పాటు పనిచేయాలి, పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేస్తారు. సో దీనికి బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లేదా బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కానీ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 35 years లోపు ఏజ్ ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 40 years లోపు ఏజ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఈ పోస్టులకి 22,750 రూపాయల శాలరీతో పాటు ఈఎస్ఐ అండ్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటిమేషన్ వస్తుంది. గుంటూరులో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి 10th May లోపు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్, రెజ్యూమే, అలాగే మీకు సంబంధించిన స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండి. ఓకే, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి డిగ్రీ లేదా బీసీఏ, ఓకే, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఈ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అయితే 35 years లోపు ఏజ్ లిమిట్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 40 years లోపు ఏజ్ లిమిట్ ఉండాలి. 19,500 రూపాయల శాలరీ ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఇస్తారు. దీనితో పాటు ఈఎస్ఐ అండ్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ అయితే పంపిస్తారు ఇంటర్వ్యూకి రావాలని. గుంటూరు లొకేషన్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి కూడా 1 year పాటు మీరు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాలి. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు సంబంధించిన రెజ్యూమే, అలాగే మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసి రెజ్యూమే మీద అండ్ మిగిలినటువంటి స్కాన్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క మెయిల్ అడ్రస్కి మీరు 10th May లోపు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి బయోడేటా అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు సంబంధించిన రెజ్యూమే కానీ లేదా ఈ యొక్క బయోడేటా మీరు ఖచ్చితంగా ఫిలప్ చేయాలండి. సో ఇక్కడ మనకి బయోడేటా అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు మొత్తంగా మనకి 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 5 రకాల పోస్టులకు కూడా మీరు పెట్టుకోవచ్చు మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే. ఓకే, సో మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ కేటగిరీ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సిజిపిఏ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మెన్షన్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. యాక్చువల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత మీకు సంబంధించిన అడ్రస్, పర్సనల్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి. షార్ట్ లిస్ట్ అయినటువంటి వారిని ఆ విధంగానే ఈ పర్టికులర్ మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఇంకా మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ చేసి మీరు ప్రూఫ్ ఆఫ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాపీస్ అన్నీ కూడా కంపల్సరీగా మీరు
అటాచ్ చేసి సో దీనికి సంబంధించి ఒక సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సో ఈ బయోడేటా ఫామ్ ఉంది కదా, ఫస్ట్ ఈ బయోడేటా ఫామ్ పెట్టండి. అలాగే దీనికి సంబంధించిన ఫోటో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎఫిక్స్ చేయండి. ఇక్కడ మనకి స్పేస్ ఇచ్చారు కదా, ఇక్కడ ఫోటో ఎఫిక్స్ చేయండి. తర్వాత దీనితో పాటు మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే డిగ్రీ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టి సో మీరు ఇవన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మీరు దీనికి సంబంధించి ఒక సాఫ్ట్ కాపీని మీరు క్రియేట్ చేసుకొని స్కాన్ చేసి అవన్నీ కూడా సో ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా చేసి వారు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి సో మెయిల్ ఐడి తెలుసుగా ఆంధ్రప్రదేశ్ css@gmail.com అనేటువంటి ఒక మెయిల్ ఐడికి పంపించాలి. సో ఎటువంటి ఫీ లేదు, ఎగ్జామినేషన్ లేదు, కాబట్టి మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. తక్కువ పోస్టులు అని చెప్పేసి ఆలోచించి అప్లై చేయకుండా ఉన్నట్లయితే మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో వితౌట్ ఎగ్జామినేషన్, వితౌట్ ఫీ, సింపుల్గా మీరు స్కాన్ చేసి పంపించాల్సినటువంటి పని మాత్రమే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ టైం పడుతుంది అంతే. సో ఈ విధంగా చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ విత్ అప్లికేషన్ ఫామ్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.